హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. ఈ మష్రూమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్‌లో మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే ఈ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ బిర్యానీని అయితే ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం. చూసా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్పు బాస్మతి రైస్‌ని అయితే తీసుకున్నాను. ఒక కప్పు బాస్మతి రైస్‌ని అయితే తీసుకొని ఇందులో వేసుకొని 2 సార్లు అయితే వాష్ చేసేసుకోవాలండి వాటర్ వేసి. వాష్ చేసుకున్న తర్వాత ఫుల్‌గా వాటర్ పట్టేసుకోవాలండి బౌల్ నిండా. ఇందులో ఒక బిర్యానీ ఆకు, గరం మసాలా అంటే బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్టు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని, ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి వస్తదండి. స్టవ్ వెలిగించుకుని స్టవ్‌నైతే ఈ ఈ రైస్‌నైతే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ పక్క స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. మనకి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగుంటుందండి. ఇప్పుడైతే మనం పక్కన రైస్ని పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. ఒక 2 టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నాను. అవి కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. నేనైతే మష్రూమ్ ముక్కలను అయితే శుభ్రం చేసుకుని ఇలా 2 ముక్కల కింద అయితే కోసుకున్నానండి. అవి కూడా వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో అయితే బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా ఈ మసాలాలన్నీ బాగా పట్టించేయాలండి. ఇలా పట్టించేసాక బాగా మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గించిన తర్వాత అయితే ఒక కప్పుతో అయితే పెరుగునైతే వేస్తున్నానండి. పెరుగును వేసుకుని అందులోనే కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇలాగ మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాని మీద అయితే మూత పెట్టేసుకుని మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా దగ్గర పడనివ్వాలండి కర్రీని. చూసారు కదా, ఈ విధంగా అయితే మష్రూమ్ కర్రీని అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఎడలపాటి ఒక ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో అయితే మనం ముందుగా ముందుగా కర్రీ వండుకున్నాం కదా, ఆ కర్రీని అయితే అందులో వేసేసుకున్నానండి. వేసేసుకుని అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసుకుని బ్రౌన్ ఆనియన్ అండి, రెండు ఉల్లిపాయలను అయితే పొడవు చీలికల కింద కోసి డ్రీ ఫ్రై చేశానండి. ఆ బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే మనకి 90% కుక్ అయిన రైస్ని అయితే కొద్దిగా తీసుకుంటూ ఇందులో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని అలా లేయర్ల కింద పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ ఇలా పైదాకా కూడా మనకి రైస్ ఉన్నంత వరకు కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. మన పైదాకా ఇప్పుడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసుకుందామండి. నేను రెడ్ ఫుడ్ కలర్ అండి, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలా మూత పెట్టేసి ఆవిరి బయటికి వెళ్ళకుండా ఒక 10 నిమిషాలు ఉంచితే బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ బిర్యానీని అయితే ఇలా పొడిలాడుతూ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ బిర్యానీని అయితే మనం ఒక బౌల్ తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి.
చూడండి ఈ విధంగా అయితే వేసుకుంటే ఇలా అయితే సరిపోద్దండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. మనకి రెస్టారెంట్లకే వెళ్ళనవసరం లేదండి. మన ఇంట్లో కూడా కొంచెం ఓపిక తెచ్చుకు చేసుకుంటే రెస్టారెంట్ టేస్ట్ అయితే ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. అలా చాలా బాగుంటుందండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.